హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిజీస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చైతే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఈ వీడియో షూట్ చేసి నిన్నటికి 1 వీక్ అవుతుందండి. లాస్ట్ వీక్ సాటర్డే రోజు అయితే షూట్ చేశాను. ఫ్రైడే రోజు వీడియో చూసినట్లయితే అర్థమవుతుందండి. దీని ముందు వీడియో లింక్ కూడా ఇచ్చాను, డిస్క్రిప్షన్లో చూడండి. సో గారెల కోసం అనేసి పప్పు అయితే నానపోసాను కదా నైట్. ఇంకా తెల్లవారుజామున 3:30కే లెగిసి హౌస్ అంతా కూడా క్లీన్ చేసేసి, ఫ్రైడే రోజు పాలు పొంగించాను కాబట్టి ఇంకా స్టవ్ అంతా కూడా క్లీన్ చేయకూడదని మార్నింగే క్లీన్ చేసి వరిపిండితో ముగ్గు అయితే పెట్టానండి. పరవాన్నం వండాలి కదా, పరవాన్నం వండే గిన్నె కూడా ఈ రోజు మార్నింగే క్లీన్ చేశాను. వెంటనే పాలు పోసి పరవాన్నం వండితే పాలు కానీ విరిగిపోతాయి అన్నట్టుగా ముందుగా నార్మల్ వాటర్ పెట్టి కాసేపు మరిగించాక ఆ వాటర్ వంచేసి అప్పుడు పాలు పెట్టి పరవాన్నం అయితే వండుతున్నానండి. గార్లిక్ పప్పు అయితే నానిపోయింది కదా, అలాగే పరవాన్నంలోకి బెల్లం ఒక కప్పులోకి తీసి ఉంచాను. నెక్స్ట్ ఇంకొక కప్పులో బెల్లంలో వాటర్ వేసాను కదా, అది వచ్చేసి చలివిడి వడపప్పు చేయడానికి నెక్స్ట్ పానకం కోసం అనేసి ముందుగానే బెల్లాన్ని అయితే నానపెట్టానండి. పప్పు కూడా నేను గారెలకి తక్కువే వేసాను, నైవేద్యం కోసం 9 గారెలు వేద్దాం కదా అన్నట్టుగా. అందుకే ఇంకా మిక్సీకి అయితే వేసేసాను. గారెల పప్పు ఎప్పుడు కూడా గట్టిగా రుబ్బాలి కాబట్టి మిక్సీలో కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పటికీ కూడా తక్కువ పప్పే కాబట్టి మిక్సీలో వేసేసానండి. సో ఈలోపు మనం అప్పాయిలు పాలకాయలు అయితే పెద్ద శనివారాల్లో ఇంపార్టెంట్గా పెట్టాలి. అంటే చలివిడి చేసిన పిండి ఉంటుంది కదా, బెల్లం వరిపిండి కలిపి చలివిడి అయితే చేస్తాం కదా, ఆ పిండిని ఇలా చిన్న చిన్నవి బిళ్ళల కింద అయితే చేస్తామండి. వీటిని అప్పాయిలు అంటారు. ఇందులోనే మళ్ళీ వీటితోటే సిలిండర్‌లా అయితే చేస్తాము. వాటిని పాలకాయలు అంటాము. పెద్ద శనివారాలు వెంకటేశ్వర స్వామి వారు పూజ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా చలివిడి వడపప్పు పానకంతో పాటుగానే అప్పాయిలు పాలకాయలు అయితే పెట్టాలండి. సో ఇంకా గారెలు వేసే ముందే ఇవి కూడా రెడీ చేసి పక్కన పెట్టేశాను. ఎందుకంటే గారెలు వేయటం అయిపోయిన తర్వాత వెంటనే అదే ఆయిల్‌లో అవి ఫ్రై చేయాలన్నమాట. సో అందువలన ఇక్కడ ఆయిల్ పెట్టేశాను. పరమాన్నం కూడా ఉడికిపోతుందండి. బెల్లం అయితే వేసేసాను. బెల్లం వేసిన తర్వాత అందులో కొంచెం తేనె, అలాగే ఆవు నెయ్యి కూడా వేస్తాను. యాలకుల పొడి అయితే వేసేసి ఇంకా పరమాన్నం స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసానండి. అలాగే ఇక్కడ వచ్చేసి గారెలైతే వేస్తున్నాను. పూజ కోసం చాలా చిన్న చిన్న గారెలే వేస్తాను. పప్పు కూడా తక్కువే వేసాను కదా, మొత్తం 9 గారెలు అవ్వాలి మనకి. సో ఎగస్ట్రా అయినప్పటికీ కూడా ఇంకా దేవుళ్ళకి పెట్టుకోవచ్చు, లేకుంటే 9 గారెలు పర్ఫెక్ట్‌గా వస్తే సరిపోతాయండి. ఆయిల్ కాగిన తర్వాత గారెలైతే వేసేస్తున్నాను. పెద్ద గారెలు అనుకోండి క్లాత్‌కి ఏదైనా క్లాత్‌తో కానీ లేకుంటే అరిటాకు, కవర్ ఇలా వేస్తాము. ఇంకా చిన్న చిన్న గారెలే కాబట్టి నార్మల్‌గా ఇలా చేత్తో వేసేస్తున్నాను. కొద్దిగా వాటర్ తడి చేసుకొని ఇలా అయితే వేసేస్తున్నాననమాట. ఇలాగే సింపుల్‌గా అనిపిస్తదండి నాకు చిన్న గారెలు కాబట్టి. అదే పెద్ద సైజు గారెలు వేయాలన్నా లేకుంటే ఇందులో ఆకుకూరలు కానీ ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు ఇలా వేసినప్పుడు వేస్తాం కదా, అలాంటివన్నీ వేసి గారెలు వేసినప్పుడు ఇలా చిన్న చిన్న గారెలైతే దళసరిగా వచ్చేస్తాయండి. చేత్తో అంతగా స్ప్రెడ్ అవ్వదు కాబట్టి. అలాంటిదప్పుడైతే ఖచ్చితంగా కవర్ కానీ, అరిటాకు లేకుంటే ఎక్కువ క్లాత్ మీద ఏస్తామండి. క్లాత్ మీద వేసినట్లయితే వస్తాయి అన్నట్టుగా. మనకి పెద్ద సైజు వచ్చి వేయడానికి వీలుగా క్లాత్‌తో వేయడానికి వీలుగా అనిపిస్తదనమాట. ఇవి చిట్టి గారెల టైప్ కాబట్టి చిన్న చిన్న గారెలే. ఇవే కొంచెం పెద్ద సైజులు ఇలా అయితే వేసేస్తున్నాను. గారెలు చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆ రోజు పెద్ద శనివారాలు పూజ వచ్చేసి నాకు మార్నింగ్ 8:30 లోపు పూజ అయితే చేసేసుకోవాలి అన్నట్టుగా తెల్లవారుజామున 3:30కి అయితే లెగిసానండి. ముందు రోజు నైట్ పడుకుంటలోకి 11:30 అయిపోయిందండి. సో ఇంకా నెక్స్ట్ డే తెల్లవారుజాము 3:30కి లెగాలంటే కళ్ళు అసల తెరవలేకపోయాను. అయినా కూడా ఇంకా 8 లోపు పూజ అయితే అయిపోవాలి అన్నట్టుగా తెల్లవారుజామునే 3కి అయితే లేచేసానండి. హౌస్ క్లీన్ చేసేసి ఇంకెంటనే తలస్నానం చేసొచ్చి స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేసి ముందుగా పరమాన్నం వండేసాను. అందుకే వెంటనే కూడా ఈ గారెలు అయితే వేసేసాను. ఇంక లాస్ట్‌లో గారెలు వేస్తే లేట్ అయిపోద్ది అన్నట్టుగా కొంచెం పిండి ఉండిపోయిందండి. ఇంకా ఆ పిండి అయితే ఇలా పొనుకుల కింద అయితే వేసేసాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్లేట్‌లో పనుకులు కూడా ఉన్నాయి కదా, ఇంకా పూజకు కావాల్సినవన్నీ గారెలు అయితే వేసేసాను. మిగతా అన్నీ కూడా పొనుకులు వేసేసాను. నెక్స్ట్ ఇంకా అప్పాయిలు, పాలకాయలు కూడా ముందుగానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టాను కదా, ఇంకా గారెలు అవ్వగానే వాటిని కూడా ఆయిల్‌లో ఫ్రై చేసేసానండి. ఈ అప్పాయిలు, పాలకాయలు చాలా టేస్ట్‌గా ఉంటాయండి. చాలా బావుంటాయి. మా చిన్నతనంలో మా చిన్నమ్మమ్మ వాళ్ళు పెద్ద శనివారాలు పూజ చేసుకున్నప్పుడు ప్రతిసారి ఈ గారెలు, పరమాన్నం ఎన్ని పెట్టినా కూడా నాకైతే ఈ అప్పాయిలు, పాలకాయలు ఇచ్చేయమనేదాన్నండి. ఇవైతే 4, 5 డేస్ వరకు నిలవుంటాయి. చాలా బాగుంటాయి. తీయగా చలివిడి కదా, ఇలా ఆయిల్‌లో ఫ్రై చేస్తే ఇవి కూడా కలపటం రావాలండి. లేకుంటే ఇడిపోతాయి, లేకుంటే ముక్కలైపోయి
అసలు ఆయిల్ అంతా కూడా గత్తరైపోద్ది తప్ప ఫ్రై అవ్వమాట. పర్ఫెక్ట్‌గా కలుపుకున్నట్లయితే ఇవి కూడా చక్కగా వస్తాయి. చూసారు కదండీ! వీటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటదండి. అప్పాయలు, పాలకాయలు తీయగా. ఇవి పెద్ద శనివారాల్లో ఇంపార్టెంట్‌గా మా సైడు స్వామివారికైతే నైవేద్యాల కింద అయితే సమర్పిస్తారు. సో, ఇంకా స్వామివారికి నైవేద్యాలయితే అయిపోయాయండి. నైవేద్యాలంటే ప్రత్యేకంగా ఏమి ఉండవు. అప్పాయలు, పాలకాయలు, చలివిడి వడపప్పు, పానకము, పరమాన్నము, గారెలమాట. సో, వీటి గురించయితే తెల్లవారే 3:30కి లెగిసి చేయవలసిన అవసరం లేదండి. 6కి లేసినప్పటికి కూడా ఫాస్ట్‌గానే చేసేయొచ్చు ఇవే కాబట్టి. సో, నేను 3:30కి ఎందుకు లేసానంటే, ఆ రోజు సింహాచలం దర్శనానికి వెళ్దాం అనుకున్నాము. చుట్టాలొచ్చారండి వాళ్ళతో పాటుగాని. సో, అందువల్ల నేను 3:30కి అయితే లేచి ముందుగా ఇంకా పూజకు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసేసాను. పిండి వంటలు ఇక్కడ చూసారు కదా! నిత్య మల్లెపూలయితే పూస్తున్నాయండి. మొగ్గలుగా ఉన్నప్పుడు ఎంత అందంగా ఉన్నాయో. ఇప్పుడు తెల్లవారుతూ ఉందండి. టైం వచ్చేసి 5 అయ్యింది. నాకు 5కి మొత్తం ఇంక నైవేద్యాలయితే అన్నీ చేసేసాను. ఇంకా ఇప్పుడు పూజకు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. మార్నింగ్ ఎంత ప్రశాంతంగా ఉందండి. కోడైతే అలా కూస్తూనే ఉంది. పక్షుల కిలకిలలు భలే అనిపించింది. అలా వీడియో అయితే షూట్ చేశాను. ఈలోపు టెంపుల్‌లో పూజారి గారు మైక్ అయితే పెట్టేశారు. ఇంకా మైక్ వలన పాటలకి కాపీరైట్స్ ఏమైనా పడతాయి అన్నట్టుగా మ్యూట్ చేసేసి మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇంకా పూజా రూమ్ కూడా క్లీన్ చేసేసి పూజకి పీట అంతా కూడా సిద్ధం చేయాలి కదా! పెద్ద శనివారాలంటే స్వామివారిని ప్రత్యేకంగా పీట వేసి పీట మీద పెట్టి అయితే పూజిస్తామండి. అగరబత్తీలు వెలిగించిన తర్వాత నార్మల్‌గా పెట్టేస్తూ ఉంటే అగరబత్తీల నుంచి వచ్చే బూడిదంతా కూడా కింద పడిపోతే నెక్స్ట్ డే మార్నింగ్ తుడిచేటప్పుడు ఎంత తుడిచినప్పటికీ కూడా బూడిదంతా కూడా గొచ్చు కతుక్కుపోతుందండి. సో, ఇంకా అలా కాదు అన్నట్టుగా ఇలాంటి ప్లాస్టిక్‌ది ఒక మూత పెట్టేసి దాని మీద అయితే పెడుతున్నాను. ఇంకా ఆ బూడిదంతా కూడా అందులో పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ క్లీన్ చేయడానికి వీలుగా ఉంటుంది. పూజా రూమ్ అయితే తడి పెట్టేసి ఇంక పీట వేసి పీట కింద కూడా పద్మం వేసి పసుపు కుంకాలు అక్షింతలు వేశానండి. పీటకు కూడా పసుపు రాసేసి గంధం కుంకుమ బొట్లయితే పెట్టి వరిపిండితో పద్మం వేసి స్వామివారి చిత్రపటాన్ని పీట మీద అయితే పెట్టాను. పీట మీద క్లాత్ కూడా వేయొచ్చండి. టవల్ కానీ, యెల్లో క్లాత్ కానీ వేసుకోవచ్చు. నేనైతే పీటకి చక్కగా పసుపు పూసేసి ఇంకా కుంకుమ గంధం బొట్లు పెట్టేసి వరిపిండితో పద్మం వేసేసాను కదా! ఇంకా క్లాతులయితే ఏమీ వేయకుండా పీట మీదే పెట్టేసానండి. ఇంకా నైవేద్యాలు కూడా ఇలా 3 కింద అయితే స్వామివారికి సమర్పించాలి. ఇక్కడ చూస్తున్నారు కదా! 3 గారెల చొప్పున 9 గారెలు. అలాగే అప్పాయలు, పాలకాయలు కూడా 3 చొప్పున 9. ఇంక ఫ్రూట్స్ మన ఇష్టమండి. ఏముంటే అవన్నీ కూడా స్వామివారికి నైవేద్యం కింద అయితే సమర్పించొచ్చు. నాకు ఈ రోజు కూడా స్వామివారికి అరిటాకు అయితే దొరకలేదండి నైవేద్యాలు సమర్పించడానికి. ముందు రోజు శుక్రవారం మార్నింగ్ అంతా తిరిగారు. ఎక్కడ అరిటాకులు అయితే లేవండి. ఇంక శుక్రవారం ఈవినింగ్ తిరిగారు. అప్పుడైనా కొంచెం చెరుకు ముక్క తీసుకొస్తే ఈరోజు కూడా అమ్మవారిని పూజిస్తాము. మేము పెద్ద శనివారాలు చేసుకున్నప్పుడు కూడా స్వామివారితో పాటుగానే అమ్మవారికి కుంకుమ పూజ అయితే చేసుకుంటామండి. సో, ఇంక ఈ రోజైనా అమ్మవారికి నైవేద్యం కింద పెడదాము కదా అన్నట్టు. శుక్రవారం మార్నింగ్ ఎలాగో మార్కెట్‌లో దొరకలేదు కదా అనేసి శుక్రవారం నైట్ కూడా చూడమన్నానండి. నైట్ కూడా ఎక్కడ అరిటాకు కానీ, చెరుకు ముక్క కానీ లేదని అయితే వచ్చారు. సాటర్డే రోజు ఈవినింగ్ అయితే ఉంటదనేసి అయితే అన్నారండి. అంటే నెక్స్ట్ డే ఇంకా మాఘపాదివారం కదా! అందువలన సాటర్డే రోజు నైట్ ఏస్తారనుకుంటానండి. ఇంక సర్లే ఏదుంటే అదే కదా అన్నట్టుగా ఇంక ఇవే నైవేద్యాలు అయితే సమర్పించేసానండి. అలాగే ఒక గిన్నెలో కొద్దిగా అటుకులు, బెల్లం కలిపినవి కూడా పెట్టాను నైవేద్యం కింద. ఈ పూజలో ఇంపార్టెంట్‌గా స్వామివారి దగ్గర కరివేపాకు, తాలింపు దినుసులు పెట్టాలండి. ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవైతే ఇంపార్టెంట్‌గా పెడతాము. తాలింపుకు సంబంధించినవన్నీ కూడాను. అవి కూడా ఒక ప్లేట్‌లో అయితే పెట్టాను. అలాగే ఇంకా పానకం, చలివిడి ఇవన్నీ కామన్ కదా! ఈ పూజలో ఇంపార్టెంట్‌గా 3 రకాల దీపారాధనలు అయితే చేస్తామండి. ఇంతకుముందు పెద్ద శనివారాల వీడియోస్‌లో చాలా క్లారిటీగా చెప్పాను. ఇక్కడ మీరు 2 చెంబులు పెట్టాను కదా! స్వామివారి నామాలు పెట్టి అది ఒకటి కొబ్బరి నూనె, ఒకటి నువ్వుల నూనె దీపారాధన. కూడా నార్మల్‌గా ఏకాత్తుల్లో అయితే నూనె వేసి వెలిగించమండి. చెంబుల్లో వాటర్ పట్టి వాటర్ పైన నూనె వేసి నూనెలో ఈ ఒత్తులైతే వేస్తాము. ఇక్కడ మీరు చూస్తున్నది ఒకటి నువ్వుల నూనె, ఇంకొకటి కొబ్బరి నూనె దీపారాధన అనమాట. అలాగే అమ్మవారికి ఆవు నెయ్యితో దీపారాధన. ఇక్కడ గ్లాస్‌లో వాటర్ పెట్టి పుల్ల పెట్టాం కదా! అది వచ్చేసి ఉత్తరేణి పుల్లండి. ఇంపార్టెంట్‌గా పూజలో స్వామివారి దగ్గర ఉత్తరేణి పుల్ల అయితే పెట్టాలి. ఇంకా గణపతి పూజకి ఆవు నెయ్యితో ఒక దీపారాధన, స్వామివారి శంకు చక్ర నామాలున్న దీపారాధన అయితే వెలిగించుకున్నాను. ఇంక పూజ అంతా అయిన తర్వాత ఇంక సింహాచలం అయితే వెళ్ళామండి. వెళ్ళగానే దర్శనం అయితే చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. ఎళ్ళినంత టైం పట్టలేదండి దర్శనానికి. అంత ఫాస్ట్‌గా అయిపోయింది. ఇంకా స్వామివారి పులిహోర, లడ్డు ప్రసాదం అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. సో, సింహాచలం వెళ్ళినప్పుడు షూట్ చేసిన వీడియో అంతా కూడా మరొక వీడియో కింద మీతో షేర్ చేసుకుంటాను. అంటే ఈ వీడియోలో లెంత్ ఎక్కువైపోద్ది కదా అన్నట్టుగా ఇంక ఈ వీడియోలో పెద్ద శనివారాల పూజ వరకునే మీతో షేర్ చేసుకుంటున్నానండి. సింహాచలాన్ని షూట్ చేసిందంతా కూడా మరొక వీడియో కింద మీతో షేర్ చేసుకుంటానండి. ఇంక ఇంటికొత్తుల్లోకి టైం కరెక్ట్‌గా 11:30 అయ్యిందండి. సో, ఇంకా దీపాలైతే కొండెక్కేసాయి. ఇక్కడ అమ్మవారి దగ్గర శంకు చక్ర నామాల దీపారాధన అయితే వెలిగించాను కదా! అది ఆవు నెయ్యి తోడుపోవటం వలన అది మొత్తం పూర్తిగా
అవ్వలేదండి. కొంచెంగా ఉన్నప్పుడే కొండెక్కేసినట్టుంది నెయ్యి ఉండగానే. ఇంకా అది ఈవినింగ్ అయితే వెలిగిద్దాం కదా అన్నట్టుగా ఇంక వెలిగించలేదు. అప్పటికే టైం 11:30 కదా! ఇంక సర్లే ప్లేటయితే కదిపేసాను కదా! ఇంకా మా అబ్బాయికి క్యారేజ్ పెట్టాలండి. క్యారేజ్ పెట్టి 1 ఆ టైంకయితే ఇంక ఇవన్నీ సర్దుదాంలే అన్నట్టుగా ముందైతే ఇంక వంట చేద్దాం కదా అనేసి కిచెన్‌లోకి వెళ్ళిపోయాను. నేను గుడికి వెళ్ళే ముందే అచ్చత్ర అయితే వేసేసానండి. మేము కరెక్ట్‌గా టెంపుల్‌కి 9కి అయితే బయలుదేరాము. వెళ్ళేటప్పుడే ఇంకా ఒక గ్లాసుడు రైస్‌లో కొంచెం పెసరపప్పు వేసి కడిగేసి రైస్ కుక్కర్‌లో అయితే పెట్టేసాను. చక్కగా నేను 11:30కి వచ్చాను కదా! ఒత్తుల్లోకి రైస్ అయితే ఉడికిపోయిందండి. ఇంకా ఆ రోజు కూడా మేము ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ అయితే తినము. పెద్ద శనివారాలు చేశాం కదా! చాలామంది ఈరోజు స్వామివారి దగ్గర నైవేద్యాలతో పాటుగాని ఇలాగ అచ్చత్ర, పచ్చి పులుసు చేసి కూడా పెడతారండి. అంటే మార్నింగే నైవేద్యాలు సమర్పించినప్పుడు స్వామివారికి అరిటాకులో అన్నం, పచ్చి పులుసు, పెరుగు అన్నీ అయితే నైవేద్యం కింద సమర్పిస్తారండి. అదైతే అత్తయ్య గారు ఎప్పుడు పెట్టక మేము కూడా పెట్టం. మా ఆడపడుచు వాళ్ళకైతే ఆనవాయి ఉందంటండి. వాళ్ళు వినాయక చవితికి ఇలా పెద్ద శనివారాలు చేసినప్పుడు ఇంపార్టెంట్‌గా అన్నం కూడా నైవేద్యం కిందయితే పెడతారు స్వామివారి దగ్గర. చాలామంది పెడతారండి. నేను 2, 3 చోట్ల చూసాను. ఇంక మేము పెట్టం. అంటే అత్తయ్య గారు పెట్టరు కాబట్టి ఇంక మేము కూడా పెట్టమమాట. సో, ఇంక నేను కూడా పచ్చి పులుసు చేద్దాంలే అచ్చిత్ర వేశాను కదా అనుకున్నాను కానీ వంకాయ లేదండి ఇంట్లో. ఇంక వంకాయ లేకపోతే పచ్చి పులుసు పెద్ద టేస్ట్ అనిపియదు కాబట్టి ఇంక పచ్చి పులుసు అయితే చేయలేదు. ఇంకా క్యారేజ్ ఒకటి పెట్టాలి. ఏం చెయ్యాలి ఈ రైస్‌తో అని ఆలోచిస్తే ఆ రోజు సింహాచలంలో ప్రసాదం కింద మాకు ఈ కట్టు పొంగలయితే పెట్టారండి. మిరియాలు ఇవన్నీ ఏసిన అన్నం, పప్పన్నం. ఇంకా అదైతే గుర్తొచ్చింది నాకు. బావుంది కదా! మార్నింగ్ టెంపుల్‌లో తిన్నాం కదా అనేసి ఇంక వెంటనే ఇక్కడ కొద్దిగా నెయ్యి వేసేసి ఆ నేతిలో మిరియాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయి, కరివేపాకు, కొన్ని ఆవాలైతే వేసేసానండి. వేసేసి అవి బాగా నేతిలో వేగిన తర్వాత ఈ పప్పు, అన్నం కలిపింది ఉంది కదా! అచ్చిత్ర అది కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసాను. కొంచెం సాల్ట్ వేసేసి ఎంత కమ్మగా ఉంటదోనండి ఇది. ఇలా తింటే మట వేడి వేడిగా తినాలి. సో, కొద్దిసేపు ఇంకా ఫ్రై చేసుకోవాలి. టెంపుల్‌లో అయితే కొంచెం మెత్తగా ఉంటది. ఇంత వడిగా ఉండదు. నేను ఇంట్లో నార్మల్‌గా అచ్చిత్ర పచ్చి పులుసులోకి చేసిన వాళ్ళని కొంచెం వడిగానే చేయటం వలన ఇది ఇంకో 2 మినిట్స్ బాగా వేగితే కొంచెం మెత్తబడతది కదా అన్నట్టుగా వేపాను. చాలా బావుందండి ఆ రోజు. సో, మిగతా కొద్ది రైస్‌లో పెరుగైనా వేసుకోవచ్చు కదా అనేసి ఇలా అచ్చిత్రలో బెల్లం కూడా వేసుకు తింటారంటండి. చాలా బాగుంటదంట. ఇలా నేనైతే ఫస్ట్ టైమ్ మొన్నే ఇన్నానండి. అచ్చిత్ర అన్నం వేడి వేడిగా ఉన్నప్పుడు ఆ వేడి వేడి అన్నంలో బెల్లం పొడి, అలాగే నెయ్యి వేసుకు తింటే చాలా బాగుంటదంటండి. నాకిప్పటి వరకు అసల ఎప్పుడూ అలా తింటారని తెలీదు, వినలేదు. అచ్చిత్ర పచ్చి పులుసు, అచ్చిత్ర పచ్చడి ఇలాంటివి తెలుసు తప్ప, ఈసారి ట్రై చేద్దామనేసి నేను కూడా కొంచెం రైస్‌లో నెయ్య, అలాగే బెల్లం పొడి వేసుకున్నానండి. నిజంగా అది పరమాన్నం అంటే చక్కెర పొంగల్ చేసుకున్న టేస్ట్ అయితే వచ్చింది. అందులో ఇంకా కొబ్బరి ముక్కలు ఫ్రై చేసేసుకున్నామంటే సేమ్ ఇంకా చక్కెర పొంగల్లాగే ఉంటది. అలా అనిపించిందండి నాకు తింటుంటే. మా వాళ్ళందరూ తింటారంటే నాకు ఫస్ట్ టైం తెలుసండి. మా ఆడపడుచు వాళ్ళు మొన్న చెప్పుకుంటుంటే అప్పుడు నాకు విచిత్రంగా అనిపించింది. ఇదేంటిది అన్నంలో బెల్లం ఏంటా అనిపించిందండి. అంటే పెరుగన్నంలో నేను బెల్లం ముక్క నంచుకుంటాను తప్ప ఇలా చిత్రలో నాకు తెలీదు. మొన్న పెద్ద శనివారాలు చేసినప్పుడు లాస్ట్ వీక్ తిన్నప్పుడు అప్పుడు అర్థమైంది. చాలా బాగుందండి. ఇప్పుడు మనం తినే ఫుడ్ రెసిపీస్ కంటే కూడా పూర్వీకులు చేసేవి ఎక్కువ బాగుంటాయండి. అంటే తాతమ్మలు, అమ్మమ్మలు చేస్తూ ఉంటారు చూడండి. వెనకటి కూరలు, వంటలు అంటాం కదా! అలాంటివి ఎక్కువ టేస్ట్‌గా అనిపిస్తాయి. అవి చేసేటప్పుడు చూడడానికి బాగోపోవచ్చు. అది వండిన తర్వాత కూడా నచ్చకపోవచ్చు కానీ తింటుంటే టేస్ట్ అనేది డిఫరెంట్‌గా అనిపిస్తది. ఇప్పుడు మనకు అన్ని కల్తీలొచ్చేసి మనం ఈ ఫుడ్స్‌కి అలవాటు పడిపోయి ఫాస్ట్ ఫుడ్‌కి ఇవే తినేస్తున్నాం గానీ అవి టేస్ట్ అండి. సో, ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అయ్యింది. ఇంక వంట చేసేసి మా వాడికి క్యారేజ్ పెట్టేసి నేను కూడా ఫుడ్ తినేసిన తర్వాత ఇంక ఈ పీట ఇదంతా కూడా ముందుగానే కదిపేసాను కదా! ఇంకా అక్కడున్న పువ్వులు, ఇంకా పూజకు సంబంధించినవన్నీ కూడా తీసి సర్ది పెట్టేస్తున్నాను. సో, అలాగే ఇంకా పువ్వులైతే ఇంతకు ముందు నేను ముందు రోజు ఇలా ఫోటోస్‌కి పెట్టిన పువ్వులైతే నెక్స్ట్ డే కూడా ఉంచేసేదాన్నండి. కానీ ఇంకిప్పుడు పువ్వులైతే ఏ రోజు పువ్వులు ఆ రోజేనంటండి. ఆ పువ్వులు ఎంత ఫ్రెష్‌గా ఉన్నప్పటికీ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ పూజలో అవి ఉండకూడదంట. స్వామివారికి భారంగా ఉంటాయంట. ఆ పువ్వులు నెక్స్ట్ డేకి మలినంతో సమానమంటండి. సో, అందుకే పువ్వులు ఎంత ఫ్రెష్‌గా ఉన్నప్పటికీ కూడా వన్స్ ఒకసారి మనం పూజలో యూజ్ చేసిన తర్వాత వాటిని అలంకరణకి యూజ్ చేయాలంటే తప్ప దేవుడి ఫోటోస్‌కి మర్నాడు తాజాగా ఉన్నాయని ఉంచకూడదంటండి. లేకుంటే ఇప్పుడు వెంకటేశ్వర ఫోటోస్ నుంచి తీశాను కదా నేను. ఆ పువ్వులు మళ్ళీ ఆ ఫోటోస్‌కి అలాగే ఉంచేదాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ కూడాని. అప్పుడు కూడా అనేవారండి అలా ఒకసారి పువ్వులు పెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్‌కి ఆ పూలైతే తీసేయాలని. కానీ అలాగే చెప్తారన్నట్టుగా పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. కానీ అది అంత మంచిది కాదు. అంటే దేవుడి ఫోటోస్‌కి భారంగా ఉంటాయన్నట్టుగా తెలిసింది. సో, ఎందుకు బాబు అలా చేయకూడదు అన్నట్టుగా ఇంకా పువ్వులనైతే డెకరేషన్‌కి యూజ్ చేయొచ్చన్నారు. అంటే ఎక్కువ పువ్వులుంటే గుచ్చి దండ కింద గుచ్చి గుమ్మానికి వేసుకోవచ్చంటండి. లేకుంటే మన ఇంట్లో వాటర్ పెట్టి గిన్నెలో వేస్తున్నాం కదా! ఈ మధ్య పువ్వులు అలా వేసుకోవచ్చంట. లేకుంటే పూజా రూమ్‌కి ఇలా డెకరేషన్ కింద అయితే చేసేయొచ్చని చెప్పారు. అలాగే అందుకే అక్కడ
నిత్య పూజ చేసుకుంటాను కదా, అక్కడైతే పూజా మందిరం కాడ అలా సర్ది పెట్టేశానండి. సో, అలాగే ఇంకా అమ్మవారికి కుంకుమ పూజ అయితే చేసుకుంటాం కదా, ఆ కుంకాన్ని తీసుకొని బొట్టు కింద అయితే పెట్టేసుకొని, ఇంక నైవేద్యాలు, పూజా సామాగ్రి అంతా కూడా ఈ విధంగా ప్లేట్‌ల్లోకి అయితే సర్దేశాను. ఇప్పుడు ఈ పూజ చేసినవన్నీ కూడా పసుపు వినాయకుడు, పువ్వులు, అలాగే ఈ ఒత్తులు అన్నీ కూడా కాల్లో అయితే కలిపేస్తామండి. అలాగే ఇంక ఈ చెంబుల్లో ఉన్న వాటర్ అయితే మా చిన్నతనంలో మా చిన్నమ్మమ్మ వాళ్ళు చేసుకున్నప్పుడు మమ్మల్ని ఊర్లో ఉన్న వేప చెట్టుకి, రాయి చెట్టుకి పోసి రమ్మనేవారు. ఈవినింగ్ టైంలో పట్టుకెళ్ళి వేప చెట్టుకి, రాయి చెట్టుకి అయితే పోసొచ్చేవాళ్ళమండి. అవి దగ్గరలో లేకపోతే మన దగ్గరలో ఉన్న టెంపుల్స్‌లో చెట్లుంటాయి కదా, ఆ మొక్కలకైతే పోసొచ్చేసేవాళ్ళం. ఇంక ఇప్పుడు అలా ఎవరు పట్టుకు వెళ్తారు అన్నట్టుగా మన ఇంట్లోనే మొక్కలుంటాయి కదా, ఆ మొక్కలకైతే వేసేస్తానండి ఎప్పుడూ కూడాని. ఇంక ఇవన్నీ కూడా కవరు ఊరెళ్ళినప్పుడు తీసుకెళ్ళి కాల్లో అయితే కలిపేస్తాను. అంటే పువ్వులు, వినాయకుళ్ళు ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి వినాయకుడిని కూడా ఏంటంటే ఇంట్లో మొక్కలు ఉంటాయి కదా, మొక్కలు మొదల్లో వేసేసి వాటర్ వేసేస్తాను. సో, ఇంకా ఈ అటుకులు అయితే నైవేద్యం కింద పెట్టాం కదా, ముందు రోజు శుక్రవారం రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన అటుకులు, నెక్స్ట్ ఈ రోజు శనివారం స్వామివారికి పెట్టినవి అన్నీ కూడా ఒక బాక్స్లో అయితే వేసేసానండి. టీలో వేసేసుకోవచ్చు, లేకుంటే నార్మల్గా బెల్లం వేసినవే కాబట్టి తినేయచ్చు. ఇంకా పరమాన్నం, అప్పాయలు, పాలకాయలు, గారెలు, పానకం ఇవన్నీ కూడా తీసి సర్ది పెట్టేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ టిఫిన్స్ కింద అయితే తినేయచ్చు కదా, స్వామివారికి నైవేద్యం పెట్టినవి అన్నట్టుగా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇంకా పూజ అయ్యాక ఈ చెక్కబాటలు అన్నీ ఉంటాయండి. పూజ చేసేటప్పుడంతా ఒక ఎత్తు, అయిన తర్వాత ఇవన్నీ నైవేద్యాలు ఏట్లకి అవి వేరు చేయటం, ఇవి పూజవన్నీ సర్దటం ఇవన్నీ అలా సరిపోద్ది. ఆ రోజు మార్నింగ్ నేను 3:30కి లెగిసాను కదా, నైట్ 7 వరకు ఇంకా అలా చేస్తూనే ఉన్నానండి ఏదో ఒక పని. ఇంకా పూజలంటే తెలియనిదేముంది, అక్కడ ఇక్కడ అక్కడ సర్దటం, ఇవన్నీ తోముకోవటం, కడుక్కోవటం అన్నట్టుగా. సో, ఇంక నైవేద్యాలన్నీ కూడా ఇలా గిన్నెల్లోకి అయితే తీసి బాక్స్ అన్నీ కూడా మూతలు పెట్టేసి ఒక పక్కన పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే కిచెన్ అంతా కూడా క్లీన్ చేయాలండి. మార్నింగ్ అయితే టీ పొంగబెట్టేశాను. అంటే టీ తాగేసి వెళ్ళాంలేండి టెంపుల్‌కి, చుట్టాలు వచ్చారు కదా, వాళ్ళకి కూడా టీ పెట్టిచ్చేద్దాం కదా అన్నట్టుగా. వాళ్ళైతే బెల్లం టీ తాగుతారన్నమాట. పాలు పెట్టేసి టీ పొడి వేసి లాస్ట్‌లో బెల్లం వేయవలసిందండి. నేను పంచదార వేసినట్టుగానే వెంటనే బెల్లం వేసేసాను. ఆ బెల్లం వేసిన 2 మినిట్స్‌కి పాలన్నీ కూడా ఇరిగిపోయాయి. ఇంక మళ్ళీ ఆ టీ గిన్నె పక్కన పెట్టేసి వేరొక దాంట్లో మళ్ళీ టీ పెట్టాను పంచదార వేసి. పెద్ద మంట పెట్టేసానండి మర్చిపోయి. ఇంక మొత్తం టీ అంతా కూడా పొంగిపోయింది. ఇంక మార్నింగ్ అంతా కూడా హడావిడిగా అయిపోయిందండి. పనులన్నీ కూడా తెల్లవారుజామునే లేసి చకచకా చేసేసాను గుడికి వెళ్ళాలి అన్నట్టుగా. కానీ ఆ తర్వాత ఈ టీ పెట్టడం, పాలు ఇరిగిపోవటం, మళ్ళీ పాలు పొంగిపోవటం, అదే టీ పొంగిపోవటం అన్నట్టుగా కొంచెం అంతా కూడా వెళ్ళే ముందు హడావిడిగా అయిపోయింది. టెంపుల్‌కి వెళ్ళి, అంటే సింహాచలం వెళ్ళి అక్కడి నుంచి వేరే వాళ్ళ ఇంటికి పూజకి వెళ్ళాలండి. అందుకే మార్నింగ్ 8:30 కల్లా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. గుడికి వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది కదా, వాళ్ళు ఇంక 10 కల్లా వెళ్ళాలి కదా అన్నట్టుగా అలా ప్లాన్ చేశారు. అందుకే మార్నింగే నాకు కొంచెం హడావిడి అయిపోయింది పూజ అంతా కూడాని. ఇంకా కిచెన్‌లో గిన్నెలు అవన్నీ కూడా ఏం తోమలేదండి. ఏదో ఎక్కడే తోమడానికి కూడా ఖాళీ లేదు. ఇంకా పూజ అవ్వటం, గుడికి వెళ్ళటం, వచ్చిన తర్వాత వంట చేయటం, క్యారేజ్ పెట్టడం, తర్వాత ఇంకా పూజా రూమ్ అంతా క్లీన్ చేసి ఇవన్నీ తీయటం, ఇంకా అలా నాకు 4 అయ్యిందండి. ఇంక ఇప్పటికైతే గిన్నెలు తోమేసి ఇంక వంటగది క్లీన్ అయిపోయింది కదా, ఇంక ఇప్పుడు పూజా సామాగ్రి అన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాను. నెక్స్ట్ డే ఆదివారం పూజ కూడా చేసుకోవాలండి. అంటే రథసప్తమి రోజులాగాని ఆదివారం నాడు మాఘమాసంలో వచ్చే 4 ఆదివారాల్లో ఏదో ఒక ఆదివారం సప్పిడి ఆదివారం అయితే చేస్తాము. అంటే రథసప్తమి లాగానే స్వామివారికి పాలు పొంగించుకు పూజ అయితే చేసుకుంటామండి ఆదివారం నాడు. ఆ రోజు ఫాస్టింగ్ అయితే ఉంటాము. ఏ విధంగా చేస్తామన్నది రేపు పూజ వీడియోలో క్లారిటీగా మీతో షేర్ చేసుకుంటానండి. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 5 అలా అయ్యిందండి. మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసేసాను కదా, హౌస్ అంతా కూడా తుడిచిపెట్టేసాను. ఇంక ఈవినింగ్ పూజలోకి వచ్చేసి వరిపిండి ప్రమిదలు అయితే చేసి దీపారాధన చేసుకుందాం అనేసి ఈవినింగ్ పూజ కోసం ఇలా 2 వరిపిండి ప్రమిదలు అయితే చేసి నేతి దీపారాధన అయితే చేసుకున్నానండి. పెద్ద శనివారాల పూజలో ఎప్పుడు కూడా ఆ వరిపిండి ప్రమిదలు అయితే పెట్టి దీపారాధన చేయము, అందుకే మార్నింగ్ అయితే చేసుకోలేదు. సో, ఇంక ఈవినింగ్ అయితే స్వామివారికి ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను. చూసారు కదండి, ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. రేపు వీడియోలో కలుస్తాను.